ఏంటి అసలు ఈ గుడ్డు కథ ఏంటి? గుడ్డు కథను మీరు ఏం చేయదలుచుకున్నారు? బీజేపీ ఏం చేసింది? గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా ఏదైతే ట్రిపుల్ ఐటీలు కానీ, ఐఏఎం కానీ, ఎన్ఐడి కానీ, ఏదైతే సమ్మక్క సారక జాతీయ హోదా కానీ, ఏదైతే వరంగల్ కరీంనగర్కి స్మార్ట్ సిటీ కానీ, ఏదైతే కృష్ణా జిల్లాలో మనకి ఇవ్వాల్సిన వాటా కానీ, దానితో పాటు ఏదైతే రూపాయి మనం ఇస్తే రూపాయి తిరుగు మన రాష్ట్రానికి మనకి ఇవ్వకుండా ఏమిచ్చిరు గత 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అంటే గాడిద గుడ్డిచ్చింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది. కాబట్టి గాడిద గుడ్డు పెట్టదు అనేది ఎంత వాస్తవమో బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అనేది అంతే వాస్తవము. దాన్ని వినూత్నంగా ఎన్ఎస్ఐ ద్వారా ప్రజల్లోకి వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ గాడిద గుడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రచారం చేయలేదు, కానీ ఈ ఎంపీ ఎన్నికల ముందు ఇటువంటి ప్రచారం తెరలికి రావడం మీకు ఓటు బ్యాంక్ కోసమేనా? ఈరోజు బీజేపీ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి డెవలప్మెంట్ పైన మాట్లాడకుండా మతంతో అడ్డం పెట్టుకొని మతం వారీగా కులం వారీగా ప్రజల్ని విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఒక వ్యక్తికి అనారోగ్య పాలైతే మొదట హాస్పిటల్కి వెళ్ళి తర్వాత దేవుణ్ణి ప్రార్థిస్తాం ఆయన ఆరోగ్యం కుదుట పడాలని చెప్పని. ఈరోజు హాస్పిటల్ కట్టించకుండా ఏదైతే అవసరాన్ని పక్కన పెట్టి కేవలం నమ్మకంతో రాజకీయం చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. సో బీజేపీ పార్టీ డెవలప్మెంట్ పైన చర్చ పెడితే ఆ చర్చలో భాగస్వాములు కాకుండా ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. సో విద్యార్థులకి యువకులకి వాస్తవాలు తెలియజేయాలి. 10 సంవత్సరాల్లో మన బాగు కోసం మన డెవలప్మెంట్ కోసం బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమి చేయలేదు, గాడిద గుడ్డు తప్ప అని చెప్పి తెలియజేసే ఉద్దేశంలో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. 100% ఇది క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. కేంద్రంలో విభజన హామీల కోసము కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పోరాటం చేసింది, ఎంతమందికి లేఖలు రాసింది, ఎన్ని నిధులు ఇచ్చారు, మీరు ఎంత డిమాండ్ చేశారు? ఇప్పుడు చాలా స్పష్టంగా ఏవైతే ప్రాజెక్టులు కానీ, యూనివర్సిటీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఏదైతే స్మార్ట్ సిటీ కానీ, ఏదైతే జాతీయ హోదాలు కల్పించడం కానీ, ఇవన్నిటికి కూడా సంబంధించి మా పీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 16 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం వాటా కూడా ఉంటుంది, తెలంగాణ కూడా వస్తుంది. తక్షణమే 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి అంటే భారతదేశ వ్యాప్తంగా కేవలం ఒక 13 నుంచి 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వారే పార్లమెంట్ సాక్షిగా వారు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ అడిగినా కూడా ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. ఈ హామీల గురించి అడిగితే వాళ్ళు ఏదైతే ప్రజల్ని మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు బీజేపీ పార్టీ నాయకులు. ఇది సరికాదు. ఏదైతే తెలంగాణ విభజనలో కూడా హేళనగా మాట్లాడిన నరేంద్ర మోడీ గారు విభజన తర్వాత కూడా తెలంగాణ పైన వివక్ష చూపిస్తారు. తెలంగాణకి ఇవ్వాల్సిన ఏదైతే నిధులు కేటాయిస్తలేరు, మనం రూపాయి ఇస్తే తిరిగి మనకి 43 పైసలే ఇస్తారు. ఈ వివక్ష చూపించుకుంటే ఇక్కడ ఉన్న నాయకులు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించకుండా మళ్ళీ వచ్చి బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు. కాబట్టి ఆ బీజేపీ పార్టీ నాయకులకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కేవలం ఒక ఎమ్మెల్సీగా కాదు, తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి తల్లి యొక్క కళ నెరవేరాలనే ఉద్దేశంతో వాస్తవాలు తెలియజేయాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎన్ఎస్ఐ ప్రారంభించడం జరిగింది. మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా, ఏదైతే మేము అడిగిన నిధుల్ని మాకు ఇవ్వకుండా, మేము అడిగిన కాలేజీలు మాకు ఇవ్వకుండా ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ ఎంపీలు వచ్చి ఓట్లు అడిగితే 100% తగిన గుణపాఠం వారికి తెలియజేస్తాం. రఘునందన్ రావు కావచ్చు, లేదంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక పవర్ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఒక బుక్లెట్గా ఇచ్చారు. దాన్ని రేవంత్ రెడ్డికి బహుమతిగా పంపిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా టూరిజం మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అసలు టూరిజం స్పాట్స్ ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ చేశారు, అసలు ఎన్ని జాగాలు ఉన్నాయి తెలుసా? భద్రాచలం కానీ, కొండగట్టు, అంజన్న కానీ టూరిజం స్పాట్స్ డెవలప్ చేయాలంటే మా మల్లన్న దేవాలయం కానీ, కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్లో గోల్కొండ, కిలా అనేక టూరిజం స్పాట్స్ ఉన్నాయి. నువ్వు ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్న నీ శాఖలనే ఒక డెవలప్మెంట్ చేయలే. టూరిజం పరిధిలో తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చినావో చెప్పు. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నావు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎన్ని నిధులు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చినావు? ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవాలు చెప్పకుండా 5 సంవత్సరాలు ఎంపీగా ఉంటేనే నువ్వు పీకిందేమీ లేదు కేంద్రంలో మీ పార్టీ ఉన్న. ఈసారి ఢిల్లీలో ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కాంగ్రెస్ ఎంపీలని గెలిపివ్వండి. ఈ చెప్పిన 10 హామీలతో పాటు ప్రతి పార్లమెంట్లో డెవలప్మెంట్ కానీ, విద్యార్థులకి విద్య కానీ, ఏదైతే కేంద్ర సంబంధించి సెంట్రల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అన్నిటినీ కూడా డెవలప్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మేము తీసుకుంటాం. ముఖ్యంగా మీరు ఎంపీ ఎన్నికల్లో కూడా బాగా ప్రచారం చేశారు. ఎలాంటి అనుభవం మీకు ఎదురైంది? అక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉంది? 100% రేవంత్ రెడ్డి గారు పరిపాలించే విధానం గత వారి యొక్క 3 నెలల 100 రోజుల పరిపాలన చూసి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉన్నారు. ఈ ప్రజా పరిపాలన కొనసాగాలంటే ఢిల్లీలో కూడా ప్రజా పరిపాలన రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లో 14 పైన పార్లమెంటు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకు ప్రజల్లోకి వెళ్ళి కలిగింది. నిరుద్యోగులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటున్నారు.
ఒక విద్యార్థి నాయకుడిగా మీరు వాళ్ళకి ఏం చెప్తారు? 9 సంవత్సరాలుగా ప్రతి సమస్య గురించి నాకు అవగాహన ఉంది. ప్రతి సమస్య పైన నేను కొట్లాడిన 100% గతంలో ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నానో మీ సమస్యలన్నీ నాకు తెలుసు. ఆ సమస్యలు అనుభవించినోని, ఆ సమస్యల వల్ల కేసులు ఎదుర్కొంటున్నాను. ఆ బాధ ఆవేదన నాకు తెలుసు కాబట్టి మీ ప్రతి సమస్యని పరిష్కరించని కూడా ఆ దిశగా అడుగులేస్తాం. నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదు, ఏమంటారు? 100% 100 రోజులలో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాము. తగ్గిమ అన్ని గ్యారెంటీలను కూడా 100% మేము మాట మారుస్తలేము. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. థ్యాంక్ యూ.